హలో. కోవిడ్-19 కరోనా దీని పేరు విన్న వెంటనే కూడా యావత్ ప్రపంచం ఒక్కసారి భయపడుతుంది, హడలిపోతుంది. ఎందుకంటే కోవిడ్ ఈ కరోనా సృష్టించిన విలయం అంతా ఇంత కాదు, మనకు తెలుసు. మరి ఈ కోవిడ్-19 తర్వాత వ్యాక్సినేషన్ జరిగింది, అంతా కూడా ఆల్రెడీ సేఫ్ అని అనుకున్నారు. అయితే కోవిడ్-19 బారిన పడినటువంటి చిన్న పిల్లల్లో టైప్ 1 మధుమేహానికి సంబంధించినటువంటి లక్షణాలు చాలా వేగంగా బయటపడతాయని తాజాగా చేసిన ఒక స్టడీ ఒకటి పేర్కొంటోంది. కరోనా ఉధృతంగా సాగిన టైంలో చిన్నారుల్లో ఈ వ్యాధి నిర్ధారణ రేటు చాలా ఎక్కువగా ఉందని కూడా వివరించింది. ఎందుకంటే కోవిడ్ సృష్టించిన విలయంలో చాలామంది సమిధలైపోయారు, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కానీ కోవిడ్ తదనంతరం అది తన వేరియంట్స్ను మార్చుకుంటూ కూడా ప్రజలపై దండెత్తింది, ఆల్రెడీ ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. మరి ఈ నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ అనంతరం కూడా చాలా కాంప్లికేషన్స్ వచ్చాయని, హార్ట్ అటాక్స్ పెరిగాయని, వయసులో ఉన్నవాళ్ళు కూడా చనిపోయారని ఇలాంటివన్నీ విన్నాం. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఈ అధ్యయనం కూడా ఒకంత భయపెడుతోంది. అంటే ఏంటంటే టైప్ 1 మధుమేహం అనేది ఆటో ఇమ్యూన్ రుగ్మత అన్నమాట. అంటే వ్యాధికారక సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించాల్సిన రోగ నిరోధక వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పుతుంది. అయితే ఆరోగ్యంగా ఉన్నటువంటి స్వీయ కణాలు, అవయవాలపైనే ఇది దాడి చేస్తూ ఉంటుంది. మరి ఈ రుగ్మత అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో అసాధారణ స్థాయిలో దాహం వేయడం కానీ, ఆకలి బాగా అనిపించడం కానీ, తరచూ టాయిలెట్కి వెళ్ళి రావాలని, యూరినల్స్కి వెళ్ళి రావాలని, మూత్ర విసర్జన చేయాల్సి రావడం, ఇలాంటివన్నీ కూడా. అంతేకాకుండా తీవ్రంగా అలసిపోయినట్టుగా అనిపించడం, అండ్ ఇంకొక ప్రధానమైనటువంటి పరిస్థితి ఏంటంటే దృష్టి మందగించడం, ఇలాంటి లక్షణాలు బాగా కనిపిస్తూ ఉంటాయి. మరి వీళ్ళకి చికిత్స కోసం ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇస్తూ ఉంటారు. అంటే క్లోమ గ్రంథిలో అంటే క్లోమల్లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు దెబ్బతిన్నప్పుడే ఐలెట్ ఆటో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. రక్త నమూనాల్లో వీటి ఉనికి ఆధారంగానే టైప్ 1 మధుమేహాన్ని మనం గుర్తించవచ్చు. కోవిడ్-19 బారిన పడ్డ చిన్నారుల్లో ఈ ఐలెట్ ఆటో యాంటీబాడీల స్థాయి చాలా అధికంగా ఉన్నట్లు మునుపటి పరిశోధనల్లో తేలింది. మరైతే తాజాగా జర్మనీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటీస్ రీసెర్చ్కు చెందిన శాస్త్రవేత్తలు మరో అంశాన్ని కూడా గుర్తించారు. ఐలెట్ ఆటో యాంటీబాడీలు ఇప్పటికే కలిగిన టైప్ 1 మధుమేహంలో ఇది ఆరంభ దశగా గుర్తించబడుతోంది. చిన్నారులంతా కూడా కోవిడ్-19 బారిన పడితే వాళ్ళలో టైప్ 1 మధుమేహ వ్యాధి లక్షణాలు చాలా వేగంగా బయటపడే వీలుందని కూడా వాళ్ళు కనుగొంటున్నారు. ఏదేమైనా రకరకాల అధ్యయనాలు వస్తున్నాయి, అందులో ఈ అధ్యయనాన్ని కూడా చూడాలా ఏమిటి అనేది మాత్రం మొత్తం అంతా అంటే అటు శాస్త్రవేత్తలు కావచ్చు, ఇటు డాక్టర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, అంతా ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి చిన్నారులపై కూడా కోవిడ్-19 తీవ్ర ప్రభావం కలిగించిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.